Hello friends, welcome back to my YouTube channel. It's me Traveling Bird. In this episode we are going to visit Sonmarg in Jammu and Kashmir series. So let's get started. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము కాశ్మీర్లో అరౌండ్ 6:30 అలాగా, సో దాట్ వీ కెన్ అవాయిడ్ ట్రాఫిక్ అన్నట్టు. అండ్ ఇన్ ద మిడిల్ వీ హ్యాడ్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఈ ప్లేస్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వి స్టార్టెడ్ టు సోన్మర్గ్. చెప్పాను కదా మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. స్నో పడడం వల్ల దీనివల్ల ఇట్ టుక్ అరౌండ్ 40 to 50 minutes మేము అలా స్ట్రక్ అయిపోయాము ట్రాఫిక్ జామ్లో. యాక్చువల్లీ వి థాట్ సోన్మర్గ్ వద్దు, ఆల్రెడీ గుల్మర్గ్ చూసాము, 2 స్నో ప్లేసెసే కదా అని చెప్పి. బట్ సోన్మర్గ్ ఈజ్ లైక్ వర్త్ గోయింగ్ టు దట్ ప్లేస్. చుట్టూ చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పి. యాక్చువల్లీ మేము వెళ్ళే ఒక 3-4 days ముందే సోన్మర్గ్ ఓపెన్ చేశారు. డ్యూ టు హెవీ స్నో ఓపెన్ చేయలేదు అప్పటిదాకా. ఫైనలీ వి రీచ్డ్ సోన్మర్గ్. మేము ఇక్కడికి వచ్చాక గమ్ బోట్స్ అండ్ కోట్స్ తీసుకున్నాము, బికాస్ స్నో ప్లేస్ కదా, షూస్లోకి వాటర్ వెళ్ళిపోతాయి అని చెప్పి. అండ్ ఆల్సో స్నో బ్యాగ్ మాట్లాడుకున్నాము. ఇక్కడ పర్ పర్సన్ ఇంత అని ఛార్జ్ చేస్తున్నారు. నేను అది ఎంత అయింది అన్నది మొత్తం బడ్జెట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. స్నో బ్యాగ్ ఏంటంటే మనకి పైన కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట, అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేస్తారు. మనల్ని అక్కడ ఫోటో తీసుకోమని చెప్తారు ఆ స్నో బ్యాగ్ నెంబర్ తోటి. రిటర్న్ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, సో దట్ అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ స్నో బ్యాగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ వెరీ థ్రిల్లింగ్ ఇక్కడ గుల్మర్గ్ లో కంటే కూడా. బికాస్ గుల్మర్గ్ లో అంత డిస్టెన్స్ అయితే వెళ్ళలేదు, కొంచెం డిస్టెన్సే వెళ్ళాము. ఇక్కడ చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంది స్నో బ్యాగ్ ఎక్కడం. చూడండి అసలు లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇట్ వాస్ లైక్ రియల్లీ బ్యూటిఫుల్.
ఇంకా మేము ఒక 4-5 అవర్స్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వి స్టార్టెడ్ రిటర్న్ టు శ్రీనగర్. సో ఇంకా శ్రీనగర్ వెళ్ళాక ఆ రోజు నైట్ రెస్ట్ తీసేసుకున్నాము ఎటు వెళ్ళకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉండింది ఢిల్లీకి. శ్రీనగర్ టు ఢిల్లీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూస్ అయితే అద్దరిపోయాయి. చుట్టూ స్నో కవర్డ్ మౌంటైన్స్ తోటి, క్లౌడ్స్ తోటి చాలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే వ్యూ అన్నమాట ఇది. ఇంకా ఢిల్లీలో ఫ్లైట్ దిగాక అక్కడే ఒక రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. బికాజ్ మాకు నెక్స్ట్ డే మార్నింగే ఢిల్లీ టు హైదరాబాద్ ట్రైన్ ఉండింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఢిల్లీలో ట్రైన్ ఎక్కేసాము హైదరాబాద్కి. ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ చూస్తా టైం స్పెండ్ చేసేసాము. ఇంకా ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్, బై బై.